ప్రైజ్ ద లార్డ్. నీకున్న పరిస్థితులను బట్టి నేను ముందుకు వెళ్ళలేను అని అనుకుంటున్నావా? నాకున్న సామర్థ్యం, శక్తి చాలా తక్కువ, నేను దేన్ని సాధించలేను అని అనుకుంటూ ఉన్నావా? నేను బలహీనుడను, నేను ఎందుకు పనికిరాని వాడను, నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదు అని నిరాశపడుతున్నావా? ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో నూతన బలము పొందుదురు. దేవుడు అంటున్నాడు, నూతన బలమునిస్తాడు. ఆయన ఇచ్చే బలం ఎలాంటిదో తెలుసా? ఒక పక్షిరాజు ఏ విధంగా అవధులు లేకుండా, హద్దులు లేకుండా ఆకాశానికి పైకి ఎగిరి తన రెక్కల బలము వలన, తన శక్తి వలన ఎదిగి పైన విహరిస్తుందో అలాంటి బలాన్ని దేవుడు నీకు ఇస్తానని అంటున్నాడు. ఆయన ఇచ్చే బలము నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. ఆయన ఇచ్చే శక్తి, సామర్థ్యము నువ్వు ఊహించలేని ఆశీర్వాదాల్లోనికి తీసుకుని వెళుతుంది. నిరాశపడవద్దు, నిస్పృహ చెందొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నూతన బలము నీకు ఇచ్చేవాడు, నిన్ను ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు. ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలని మీకు తెలియచేస్తూ దేవుడు మిమ్మల్ని దర్శించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.